హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ లాంచ్. ఈరోజైతే దేవర మూవీ కోసం అయితే వచ్చేసినాం. నేనైతే ఏషియన్ జెమ్నీకి వచ్చేసిన హన్మకొండల. ఆల్రెడీ తెలుసు ఏ మూవీ అనేది నాకు తెలిసి అయితే ఫేమస్ ఇన్ టైగర్ ఎన్టీఆర్ మూవీ. చూద్దాం ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్దాం. థియేటర్ లోపలికి అయితే వచ్చేసినాం. తర్వాత మనం సినిమా స్టార్ట్ కాక ముందు ఫస్ట్ అయితే ఒక ట్రైలర్ వేసిళ్ళు. ఏం ట్రైలర్ అనేది గెస్ చేయండి. అండ్ లాస్ట్కి అయితే మూవీ నేమ్ అయితే రివీల్ అవుతుంది, చూడండి. అండ్ సూపర్ స్టార్ అది మూవీ ఒకసారి అయితే చూడండి. తర్వాత అయితే మూవీ అయితే స్టార్ట్ అయింది. మేము వచ్చింది అయితే మార్నింగ్ ఫస్ట్ షో 11:30 అయింది. ఫస్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సెన్సార్ బోర్డ్ అయితే పడ్డది. తర్వాత ఎన్టీఆర్ మాస్ అనేది అయితే టైటిల్ అయితే పడ్డది. ఎన్టీఆర్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మాస్ అనేది టైటిల్ అయితే ఇచ్చిళ్ళు. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇట్లాంటి టైటిల్ రావడం. తర్వాత దేవర టైటిల్ పడుతుంది. ఇక్కడైతే థియేటర్లో హైలైట్ అంటే స్నాప్స్ తీయడం అయినా లేకపోతే అందరైతే ఫుల్గా అరిచిళ్ళు. నేను ఫుల్గా అరిచిన మూవీలో ఫస్ట్ నేమ్ పడడమే హైలైట్ ఆఫ్ ది మూవీ, అంటే తెలుగులో పడ్డది. తర్వాత ఈ యానిమేషన్ పిక్చరింగ్ అయితే నాకు మంచిగా నచ్చింది. అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసినట్టున్నారు. అండ్ దాంతోపాటు ప్రకాష్ రాజ్ ఆ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్కి బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ప్రకాష్ రాజు గారు వాయిస్ ఇస్తూ ఉంటారు. సేమ్ లైక్ కేజీఎఫ్లో ఎలివేషన్స్ ఎట్లా పడతాయో సేమ్ అదే విధంగా ఎలివేషన్ నాకు అట్లనే అనిపించింది. అంటే ప్రకాష్ రాజు వాయిస్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం స్టోరీ అంతా ప్రకాష్ రాజు చెప్తా ఉంటాడు. సేమ్ లైక్ కేజీఎఫ్ పార్ట్ 2లో ఎట్లయితే స్టోరీ చెప్తా ఉంటాడు సేమ్ అదే విధంగా. కానీ ఈ యానిమేషన్ పిక్చరింగ్ అయితే మంచిగా చేసిళ్ళు. అంటే ఏ టెక్నాలజీతోని అంటే బాగా చేసిళ్ళు. స్టోరీ లైన్ చెప్పడం అయినా అక్కడ జరిగిన మూమెంట్లో బాగా అయితే అయింది. తర్వాత హీరో ఎంట్రీ అయితే వచ్చేసింది. హీరో అయితే వాటర్ నుంచి ఎంట్రీ ఇచ్చింది. ఇదైతే స్లో మోషన్లో పిక్చర్ అయితే సూపర్ వచ్చింది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇప్పటివరకు అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. దాని గురించి రివ్యూ అయితే మాతో వచ్చిన మా అన్నయ్య ఇల్లాడు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందా? ఎక్కడ హైలైట్ మూమెంట్స్ అనిపించినాయి నీకు? అవునా? సూపర్ మైండ్ బ్లోయింగ్. ఇంటర్వెల్ సీనేనా? సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. చుట్టమెల్ల సాంగ్ వచ్చింది. ఇక్కడ చుట్టమెల్ల సాంగ్లో బ్యాక్గ్రౌండ్లో అందరూ అంటే థియేటర్లో మొత్తం హా అనే సౌండ్ అయితే మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ ఉంది చూడండి ఇన్స్టాగ్రామ్లో. అలానే అందరూ అయితే అన్నారు. ఈ ఒక్క సాంగ్ నాకు హైలైట్ అనిపించింది. కానీ దాబూరి సాంగ్ అయితే సినిమాలో మొత్తంలో అయితే లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన అంటే మాస్ సాంగ్ మంచిగా ఉంటుంది కావచ్చు అని. కానీ చుట్టమల్లె సాంగ్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ హాఫ్ మొత్తంలో చుట్టమల్లె సాంగ్ ఇప్పుడు వచ్చే ఎలివేషన్ సీన్ షార్క్ మించి వెళ్ళి వస్తుంది చూడ, అదైతే హైలైట్. తర్వాత అయితే అక్కడ నుంచి వెళ్ళి మేమైతే మండీకి అయితే వచ్చేసినాం. ఎక్కడ అంటే బహర్ మండీకి అయితే వచ్చేసినాం. ఎవరెవరు వచ్చినాయని ఇక్కడైతే క్లిప్ అయితే చూపెట్టినా. మేము అందరం వచ్చేసినాం అన్నయ్య వాళ్ళ ఇట్లా. మంచి మూమెంట్ ఎక్కడ చూడండి. ఇక్కడ లాగ్ అనిపించింది అన్న సినిమా. లాగ్ ఎక్కడ అనిపించింది సినిమాలో? మొత్తానికి లాగేం లేదు, మాగేం లేదు లాగ్. కానీ కొంచెం లాగ్ అసలు ఏమనిపించదు, కానీ పోతూనే ఉంటుంది స్టోరీ. కాదు, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బాగుంది అనిపించిందా లేకపోతే ఇంకొంచెం ఉంటే పెడితే బాగుంటుంది? అదే ఎక్కువనా? హీరోయిన్ క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
అయితే మూవీ అయిపోయింది. మూవీ నుంచి అయితే మనం మండీకి బయలుదేరినాం. ఆల్రెడీ మండీకి అయితే వచ్చేసినాం. మూవీ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది, అంత అయితే ఏమనిపించలేదు. మూవీలో మెయిన్గా నాకు హైప్ వచ్చిందంటే తిరుమల సాంగ్, అక్కడ చాలా ఎంజాయ్ చేశాను నేను. మళ్ళీ తర్వాత ఆయుధ పూజ కాడ బాగా నాకు నచ్చింది. ప్లస్ ఆ సాంగ్స్ మంచిగా సెట్ అయింది. అంటే ప్రతి సీన్లో చూడవచ్చు. ఎన్టీఆర్ మాస్ లుక్స్ అయితే మంచిగా వచ్చినాయి. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే కొంచెమే అనిపించింది, అంటే ఎక్కువ ట్రావెల్ కాదు. హీరోయిన్ వచ్చినప్పుడు అయితే ఎంజాయ్ చేస్తారు అందరూ. కామెడీ సీన్స్ అయితే మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ క్యారెక్టర్స్ అయితే అట్లా అచ్చిపోతారు అంతేగాని అంత హైప్ అయితే ఉండదు. దట్స్ ఇట్. మూవీ అయితే యావరేజ్ ఉంది. 1 టైం షో ఉంది. మూవీ అయితే చూస్తే బాగానే ఉంటుంది. అంటే ఒక్కటే నాకైతే ట్రై చేయడానికి ఉండదు, అంత థాట్స్ అంత ఇంట్రెస్ట్ అయితే ఉన్నది. పార్ట్ 2 మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే అందరికీ బాయ్. అక్కడి నుంచి అయితే lens.comకి అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి వెళ్ళి lens.comకి ఎందుకు వచ్చినామంటే మా అన్నయ్యకి అయితే సైట్ ఉందట, చెక్ చేయించుకొని స్పెట్స్ మార్చుకుంటా అన్నారు. ప్లస్ గాగుల్స్లో షేడ్స్లో సుతా లెన్స్ అయితే చేయించుకున్నామని అయితే వచ్చేసినాం. ఇక్కడైతే కొంచెం టైం అయింది. తర్వాత డీమార్ట్ ప్లాన్ చేసినాం కానీ అది కొంచెం టైం అయిందని క్యాన్సిల్ చేసినాం. ఇయాడికైతే ఇదే లాగ్. మొత్తం మూవీ రివ్యూ మండి తిన్నాం. తర్వాత లెన్స్కి అయితే వచ్చేసినాం. ఈ సండే ఈ వీకెండ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేసిన నేనైతే. సరే ఉంటాను అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. నేనైతే లింక్ అనేది యూట్యూబ్ ఛానల్లో ఇస్తా, చూడండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఉన్న వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సరే ఉంటాను అందరికీ బాయ్.